ఆ తర్వాత యేసు మార్తను ఆమె సోదరిని లాజర్ని ప్రేమించెను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు విన్నప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచాను. సరే, ఇంకా ముందుకెళ్దాం. ఆయన అలా అయిపోయిన తర్వాత 12వ వచనంలోకి వస్తున్నాను, కొంచెం క్విక్గా వెళ్దాం. శిష్యులు, ప్రభువా, అతడు నిద్రించిన ఎడల బాగుపడండి. యేసు అతని మరణం గురించి ఆ మాటలు చెప్పాను, కానీ వారు ఆయన నిద్ర విశ్రాంతిని గురించి చెప్పిన అనుకొనిరి. ఇది జరిగింది. యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు అతను చచ్చిపోయాడని, కానీ ఆయన నిద్ర అనే మాట ఎందుకు ఉపయోగించాడంటే యేసు ప్రభు వారు లేపబోతున్నాడు కాబట్టి అందుకని ఆ మాట ఉపయోగించాడు. అది దేవుని దృష్టిలో నిద్ర, మన దృష్టిలో చావు. దేవుని దృష్టిలో నిద్ర అది. దేవుడు ఆయన లేపబోతున్నాడు, ఆయనకి తెలుసు, అందుకని ఆ మాట ఉపయోగించాడు. శిష్యులకి అక్కడికి వెళ్ళటానికి భయం, ఎందుకనంటే అక్కడికి వెళ్తే వీళ్ళని కొడతారు అనేటువంటి ఉద్దేశంతో. అయితే నెక్స్ట్ ఏం చేశాడు? యేసు అతని మరణం గురించి ఆ మాటలు చెప్పాను, కానీ వారు ఆయన నిద్ర విశ్రాంతిని గురించి చెప్పిన అనుకునేది. కావున యేసు, లాజరు చనిపోయాను, మీరు నమ్మినట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తం సంతోషించినాను, అయినను అతని యొద్దకు మనం వెళుదాం రండని స్పష్టంగా వారితో చెప్పాను. నేను అక్కడ లేను, అక్కడ ఉన్నట్లయితే మీరు నా యొక్క ప్రత్యేకతను గుర్తించిండేవాళ్ళు కాదేమో. నేను లేకపోవటం ఒక విధంగా మంచిదైంది, నేను ఆలస్యం చేయటం ఒక విధంగా మంచిది, నేను ఆ పరిస్థితుల్లో దగ్గరలో లేకపోవటం మంచిదైంది. మన జీవితంలో కొన్ని సందర్భాల్లో వచ్చేటువంటి ఇబ్బందులు మనకి పాఠాలు నేర్పిస్తాయి. మన జీవితంలో వచ్చేటువంటి పెద్ద పెద్ద శోధనలు దేవుని మహిమకు దారితీస్తాయి. ఉదాహరణకి షడ్రక్, మెషక్, అబేద్నెగో ఎదురుగా పెద్ద అగ్నిగుండం ఉన్నది, అది మహాశోధన వాళ్ళకి, కానీ దేవుని మహిమను చూపించడానికి అది మార్గమైంది. దానియేలు ముందు సింహాల బోనుంది, అది భయంకరమైనటువంటి పరీక్ష, కానీ అది దేవుని శక్తిని ప్రదర్శించడానికి అది దోహదపడింది. మన జీవితంలో వచ్చేటువంటి ఆలస్యాలు, మన జీవితంలో వచ్చేటువంటి సమస్యలు, దేవునితో సంబంధం ఉంటేనే అది మహిమకు దారితీస్తుంది, లేకపోతే లేదు. 1998 సంవత్సరం అక్టోబర్ మాసంలో ఇది నాకు జరిగింది. నేను కైకలూరు, కృష్ణా జిల్లాలో కైకలూరులో, అక్కడ నుంచి బస్సు ఎక్కి కలిదిండి అనే ఊరు వెళ్ళాలి. సాయంత్రం 6 గంటలకు బస్సు అంటే ఓ 10 నిమిషాలు తక్కువ 6 గంటలకి ఎంతకో బస్ స్టాప్కి వెళ్ళాను. బస్ స్టాండ్కి కాదని బస్ స్టాప్కి వెళ్ళాను. వెళ్తే 6:03కో అట్లాగా బస్సు వచ్చింది. చాలా రష్గా ఉంది. కలిదిండి వెళ్ళటానికి అప్పటికే బస్ స్టాప్లో చాలామంది ఉన్నారు. వాళ్ళంతా డోర్ దగ్గరికి వెళ్ళిపోయి ఇక నాకు ఎక్కడానికి అవకాశం దొరకలేదు. ఒక అతను ఎవరో తోసేశారు నన్ను. తోసేస్తే నేను దూరం వచ్చి పడిపోయాను. బస్సు వెళ్ళిపోయిన తర్వాత కరెంటు స్తంభానికి ఆనుకొని నుంచొని నాలో నేను గొణుక్కుంటున్నాను. ఏంటి ప్రభా ఇలా చేసావు? నేను మీటింగ్కి వెళ్దామని బస్సు ఎక్కించమంటే బస్సు కూడా ఎక్కించలేదు. నేనేమి కారు అడగలేదు కదా, సుఖభోగాలు ఏమి అడగలేదు, బస్సులో సీట్ ఇప్పించవా అని నేనేమి పనికిమాలిన ప్రశ్న అడగలేదు కదా, బస్సు ఎక్కించు ప్రభా అని అన్నాను. పైగా నేను వెళ్ళేది పార్టీకి కాదు, నీ వాక్యం బోధించడానికి. ఎందుకు ఇట్లా చేసావు ప్రభా? నువ్వు దేవుడు కదా, నా సహాయం చేసేవాడు కదా, నీ పరిచర్యకి వెళ్ళేవాడిని ఎందుకు చేసావు ఇట్లాగా అని గొణుక్కుంటూ ఉన్నాను. అయితే నా ముందు ఒక ఆయన ఎప్పటి నుంచో మాట్లాడుతున్నట్లున్నాడు, నేను పట్టించుకోవట్లేదు, నా గొనుగుళ్ళలో నేను ఉన్నాను, వినిపించుకోవట్లేదు. నా ముందు ఒక ఆయన ఇలా చెయ్యి ఊపుతా ఉంటే ఆ చేతి ఆ యొక్క కదలికకి నా కళ్ళు వచ్చి ఏంటండి అని అన్నా. అంటే కలిదిండి వెళ్ళాలా అని అన్నాడు. అవునండి అని అన్నా అని కోపంగా అన్నాను, ఎందుకంటే బస్సు వెళ్ళిపోయింది కదా. ఆయన మెట్టడార్ అక్కడ ఆగుంది, మెట్టడార్ మందే సార్, రండి కూర్చోండి అని అన్నాడు. డ్రైవర్ ఉన్నాడు, ఆయన పక్కన సీట్ నాకు ఇచ్చారు. ఆ సీట్లో కూర్చోగానే నాకు వెంటనే గుర్తొచ్చింది, ఇందాక గొణిగిన దాంట్లో నేను ఏమన్నా కారు అడిగానా, సీట్ అడిగానా నేను అని. ఎప్పుడైతే దేవుడు ఒక సీట్ నాకు ఇచ్చాడో, ఒక కారు లాంటిది నాకు ఇచ్చాడో, నాకు సిగ్గుగా అనిపించింది. అనవసరంగా దేవుణ్ణి తిట్టేశాను, తొందరపాటులో ఏదేదో అనేసాను అనేసి ఆ అపరాధ భావంతో సైలెంట్ అయిపోయాను. బలవంతంగా కళ్ళు మూసుకొని నిద్రపోతే ఆ అపరాధ భావం నుంచి బయటకు వచ్చేస్తాం అనుకొని పడుకొని నిద్రపోయాను. కొద్దిసేపు అయిన తర్వాత ఒళ్ళంతా చెమటలు పట్టేసినాయి. ఏంటా అని లేచి చూస్తే కారు ఆగిపోయింది. కలిదిండి వచ్చిందా అన్న, లేదండి అని అన్నాడు. మరి ఎందుకు ఆగిపోయింది అని అంటే, కంగారు పడకండి సార్, ఏదో ఆగింది అని అన్నాడు. నాకు కొంచెం తొందరపాటు అనిపించి మెటడార్ డోర్ తీసుకొని బయటికి వెళ్ళి కొంచెం ముందుకెళ్ళా. 2-3 వెహికల్స్ ఉన్నాయి, చాలామంది మనుషులు ఉన్నారు, హడావిడిగా అటు ఇటు పరిగెడుతున్నారు, కొంతమంది ఏడుస్తున్నారు, కొంతమంది అరుస్తున్నారు. ఏంటా అని కొంచెం ముందుకెళ్ళి చూస్తే
రోడ్డు మీద నుంచి పక్కన పంట కాలువలోకి ఒక బస్సు పడిపోయి ఉంది. ఏంటా అని చూశాను. నేను ఎక్కుదాం అనుకున్నటువంటి బస్సు అది కాలువలో పడిపోయి ఉంది. ఆ రోజు ఆ బస్సులో 12 మంది చచ్చిపోయారు. అది నాకు వినబడంగానే ఒక్కసారిగా గుండె జారినట్లు అనిపించింది. ప్రభా, నిన్నెందుకు నేను ఇంతగా తిట్టేశాను, ఎందుకు ఇంత ప్రశ్నించాను ప్రభా, నువ్వు నన్ను కావాలని ఆ బస్సు ఎక్కించలేదు, నీకు నేను అవసరం, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నువ్వు నన్ను కాపాడటానికని బస్సు ఎక్కించలేదు, అది నువ్వు చేసినటువంటి పని. కానీ నేను ఎంత తొందరపాటుతో అనేశాను ప్రభా, ఆలస్యమైనా కూడా అద్భుతం జరిగింది కదా, ఆలస్యమైనా కూడా నాకు ఆశీర్వాదమై కూర్చుంది కదా. కానీ నాకు అర్థం కానప్పుడు నేను ఆవేదనలోకి వెళ్ళాను, తొందరపాటులోకి వెళ్ళాను. నీ జీవితంలో కొన్నిసార్లు ఆలస్యాలు వస్తాయి. నీ జీవితంలో కొన్నిసార్లు నువ్వు అడిగింది దేవుడు అనుగ్రహించడు. అయితే నీ కోపం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అయితే అది ఎప్పుడు నీకు శాంతి కలుగుద్ది, ఎప్పుడు నీకు నెమ్మది కలుగుద్ది అంటే దేవుడితో సంబంధం ఏర్పడినప్పుడే, దేవుడితో చక్కటి సహవాసం కలిగినప్పుడే. అప్పుడు ఆ తొందరపాటు పరిస్థితుల్లో కూడా ఆరాధించగలుగుతావు. పౌలు శీలల్ని జైల్లో పెట్టారు. జైల్లో ఎవడైనా సరే ప్రార్థన చేస్తారు, జైల్లో ఎవరైనా సరే ఏడుస్తారు, కానీ జైల్లో ఎవరు స్తుతి ఆరాధన నడిపించరు. జైల్లో ఎవరు కూడా దేవుణ్ణి మహిమపరుస్తూ పాటలు పాడరు. కానీ పౌలు శీలలు అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో వాళ్ళు జైల్లో ఆరాధించడం మొదలుపెట్టారు. పరిస్థితులు వాళ్ళకి ప్రతికూలంగా ఉన్నాయి. బహుశా వాళ్ళని రేపు చంపేయచ్చు, వాళ్ళని తీసుకెళ్ళి లోన్ తగలబెట్టేయచ్చు. అయినప్పుడు కూడా వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. స్టెఫన్ని రాళ్లతో కొడుతూ ఉంటే ఏడవాలి, ఏడవకుండా నాకు పరలోకం కనబడుతుంది, నేను దేవుణ్ణి సింహాసనాన్ని చూడగలుగుతున్నాను. దట్ స్పీక్స్ అబౌట్ హిస్ పర్ఫెక్ట్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవునికి తనతో ఉన్నటువంటి ఆ చక్కటి సహవాసం తనకి ఆనందాన్ని ఇచ్చింది. ఆనందము అనేది, సంతోషము అనేది పరిస్థితులకి అతీతంగా ఉండేది, దేవునితో మనకున్నటువంటి సంబంధంతో ఉండేది. ఈ మొదటి 16 వచనాల్లో దాన్ని మనం చూడగలుగుతాం. అయితే చూడండి, అది లేనప్పుడు ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే ఎలాగా వ్యవహరిస్తాడంటానికి 16వ వచనం, అందుకు దిదుబా అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవటకు మనమును వెళుదము అని తన తోడి శిష్యులతో అన్నారు. రండ్రా మనం కూడా చద్దాం, ఆడితో పాటు వెళ్ళే చద్దాం. ఈ చిరాకులో అన్నటువంటి మాట, కోపంలో అన్నటువంటి మాట, ఇది ఒక విధంగా దేవునితో ఉండాల్సిన సంబంధం లేకపోతే వచ్చేటువంటి చిరాకు అని మనం చెప్పగలుగుతాం. ఈ 16 వచనాల్లో ఆలస్యమైంది, దాంతో అందరికీ ఆందోళనే. యేసయ్య చేసేటువంటి పని ఆందోళన కలిగించింది. అటు మార్తా మరియకి ఆందోళన కలిగించింది, ఎందుకంటే యేసయ్య ఆలస్యం చేశాడు. లాజరు చచ్చిపోయాడు, ఎందుకంటే యేసయ్య రావాల్సిన టైంకి రాలేదు. ఇక శిష్యులకి తొందరపాటు కలుగుతుంది, ఎందుకంటే ఇప్పుడు ఆయన వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది మొదటి 16 వర్సెస్. ఇప్పుడు 17th వర్స్ నుంచి మనము వద్దాం. ఇప్పుడు మీకు ఒక చిన్న మాట చెప్తాను. వ్యక్తిత్వాలు దేవుడిచ్చేది, అర్థమైందా? వ్యక్తిత్వాలు ఒక్కొక్కరికి ఒక్కో వ్యక్తిత్వం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. వ్యక్తిత్వం దేవుడు మనకిచ్చాడు కాబట్టి వ్యక్తిత్వాన్ని గౌరవించాలి. కొంతమందికి బాగా మాట్లాడేటువంటి వ్యక్తిత్వం ఉంటుంది, అది దేవుడు వాళ్ళని ఉపయోగించుకోవడానికి అలా చేశాడు. కొంతమంది మౌనంగా ఉంటారు, అయితే దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి వ్యక్తిత్వం అది. ఉదాహరణకి పేతురు బాగా మాట్లాడేవాడు, ఇంగ్లీష్లో కొలరిక్ అంటారు, బాగా మాట్లాడేవాడు. అయితే అది ఏం మారలేదు, అదే వాగుడుతనం అలాగే ఉంది. యేసు ప్రభు వారు పేతుర్ని చెడ్డగా ఏమీ చూడలేదు, అదే వాగుడుకాయ పేతుర్ని సువార్తను ఆరంభించడానికి వాడుకున్నాడు. సువార్త ఆరంభించడానికి పేతురైతేనే బాగా పనికొస్తాడు. వెళ్ళా నువ్వు ముందు ఆరంభించు అని అన్నాడు. పేతురు దడదడ సువార్త చెప్పుకుంటా వెళ్ళిపోయాడు. పేతురు వెనకాలే పౌలు వెళ్ళాడు. పౌలు అలాగా వాగుడు కాదు, పౌలు అలాంటి తొందరపాటు మనిషి కాదు. పౌలు నిదానపు మనిషి, పౌలు ఆలోచించేటువంటి వాడు. పౌలు 1కి 4 సార్లు ప్రశ్నలు అడిగి ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఒక నిర్ణయం తీసుకుంటే దాంట్లో కట్టుబడి ఉంటాడు, స్థిరత్వం కలిగినటువంటి వాడు పౌలు. అయితే పౌలుని ఏం చేశాడు? పేతురు గబగబా సంఘాన్ని ఆరంభించుకుంటూ వెళ్తే పౌలు గబగబా సంఘాన్ని స్థిరపరచుకుంటూ వెళ్ళాడు. సంఘ నియమాలు ఇచ్చింది పౌలు భక్తుడు, సంఘాలు ఏ విధంగా ఉండాలో ఆయన సుస్థిరతను అనుగ్రహించింది పౌలు భక్తుడి ద్వారా. కాబట్టి పేతురు ఆరంభించడానికి పనికొస్తే పౌలు స్థిరపరచడానికి పనికొస్తాడు. ఇక పౌలు వెళ్ళిన తర్వాత ఎనాక చివరికి వెళ్ళింది ఎవరు? ముచ్చు లాంటి వాడు. ముచ్చు లాంటి మనిషి ఎవరు? యోహాను. ఆడోళ్ళలాగా ఉంటాడు, ఎవరితో మాట్లాడు, మూల కూర్చొని ఉంటాడు. అయితే యోహాను ఎలా ఉపయోగపడతాడు? పౌలు సంఘాలు స్థాపించేసుకొని వెళ్ళిపోతూ ఉంటే కొంతమంది అక్కడక్కడ జారి పడిపోయారు, కొంతమంది అక్కడక్కడ వెనక్కి వెళ్ళిపోతున్నారు. అలాంటి వాళ్ళని ఒక్కొక్కరిని పిలుచుకొని, ఏమ్మా జారిపోయావా, ఏమి పడిపోయావా, ఏం ఒంట్లో బాలేదా,
ఎవరన్నా హత్య చేశారా అని ఒక్కొక్కరిని ఆయన వెనక్కి గృహంలోకి తీసుకొచ్చేటువంటి పనిలో ఉన్నాడు యోహాను భక్తుడు. కాబట్టి ప్రతి వ్యక్తిత్వానికి ఉపయోగం ఉన్నది. ఇక్కడ మీలో కొంతమంది వాగేవాళ్ళు ఉన్నారు, మీలో కొంతమంది ఆలోచించే వాళ్ళు ఉన్నారు, మీలో కొంతమంది ముచ్చు టైప్ ఉన్నారు. నో ప్రాబ్లం. అయితే ఒకటి, మనం మారు మనసు పొందితే, మనము దేవుని బిడ్డలమైతే మన వ్యక్తిత్వాన్ని దేవుడు వాడుకుంటాడు. గాడ్ యూజెస్ అస్ విత్ అవర్ ఓన్ పర్సనాలిటీ. దేవుడు మనకిచ్చినటువంటి వ్యక్తిత్వాన్ని చంపేడు, దాన్ని హీ యూజెస్ ఇట్, దాన్ని గ్లోరిఫైడ్ పద్ధతిలో వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ మనం చూసేది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు వ్యక్తిత్వానికి అనుగుణంగా ఆదరిస్తాడు. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, మీలో కొంతమంది ఇలాంటి చర్చిలకు వచ్చినప్పుడు, మీటింగులకు వచ్చినప్పుడు కొంతమంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. నాకు దేవుడు అలాగ ఆదరణిచ్చాడు, దేవుడు నాకు ఇలా ఆదరణిచ్చాడు. చటుక్కున మనకు అనిపిస్తుంది, నాకెందుకు అలాంటి అనుభవం ఉండదు, దేవుడు నాకెందుకు అలాంటి ఆదరణ ఇవ్వలేదు. ఇది మనకు వచ్చేటువంటి ప్రశ్నలు. గుర్తుపెట్టుకోండి, ఇతరులకు కలిగిన ఆదరణ మీకు కలగదు, ఇతరులకు కలిగినట్లు మీకు కలగదు. ఎవరిని ఎలా ఆదరించాలో యేసయ్యకి తెలుసు. ఇక్కడ మనం అదే చూడబోతున్నాం, ఆయన ఏం చేశాడు అనేది. అయితే మీకు ఒక చిన్న యూదుల ఆచారం గురించి చెప్పాలి. ఓకే, కాస్త ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుంది. యూదుల ఆచారం, ఇది రైటో రాంగో అనేది నేను చెప్పట్లా, ఆచారం. యూదుల పద్ధతి ఎలా ఉంటుంది అంటే, మనకి భారతదేశంలో ఎవరన్నా చచ్చిపోతే కనుక సర్వసాధారణంగా హిందువులు అయితే శ్మశాన వాటికి, క్రైస్తవులు అయితే సమాధుల తోటకి తీసుకెళ్తారు. ఎక్కువగా మగోళ్ళు వెళ్తారు, ఆడవాళ్ళు వెళ్ళరు. ఒకవేళ వెళ్తే కనుక ఎవరైతే చనిపోయారో వాళ్ళ క్లోజ్ రిలేటివ్స్ ఒకళ్ళిద్దరు వెళ్తారు. వాళ్ళు కూడా వెనకాల రిక్షలను కూర్చొని అక్కడ కూర్చొని వెళ్తారు. ఇది పద్ధతి. కానీ యూదులు అట్లా కాదు. యూదులు ఎట్లా అంటే, ఎవరన్నా చచ్చిపోయిన శవంతో పాటు ముందు ఆడవాళ్ళు వెళ్తారు, ఆ తర్వాత మగవాళ్ళు వెళ్తారు. ముందు ఆడవాళ్ళు తర్వాత మగవాళ్ళు ఉంటారు. ఆడవాళ్ళందరినీ ముందుకు తోస్తారు, ఆ తర్వాత మగవాళ్ళు ఉంటారు. ఎందుకు అట్లా చేస్తారంటే, వాళ్ళకున్న భావన ఏంటంటే, ఈ చావు అనేది నీ మూలనే వచ్చిందని ఆడదాన్ని అంటారు అన్నమాట. నువ్వు అవిధేయత చూపించడం బట్టి ఏదైనా తోటలో నువ్వు చేసిన పనికే ఈ చావు వచ్చింది కాబట్టి నువ్వు ముందుండు అని ఆడదాన్ని ముందుకు తోస్తారు. అది వాళ్ళకున్నటువంటి అలవాటు. అది కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ అది చెప్తున్నాను, అది పరిస్థితి. సరే, అది జరిగిన తర్వాత 7 దినాలు సమాధి ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత 7 దినాలు కటిక దుఃఖ దినాలు అంటారు. ఈ కటిక దుఃఖ దినాలు అని దేన్ని అంటారంటే, ఎవరింట్లో అయితే మనిషి చచ్చిపోయాడో వాళ్ళ ఇంట్లో వంట వండరు, వాళ్ళ ఇంట్లో పళ్ళు తోముకోవడం తప్పించి ఇంకే పని చేయరు. నెత్తికి నూనె రాసుకోరు, మొహానికి పౌడర్ రాసుకోరు, మూలలో కూర్చొని ఉంటారనమాట. మరి ఎట్లా 7 దినాలు ఎలా బతుకుతారంటే, ఎవరో ఒకళ్ళు వంట వండుకొని వస్తారనమాట. అది జరిగేటువంటి పని. ఇప్పుడు మధు గారు, మా ఇంట్లో ఎవరన్నా చచ్చిపోయారు అనుకో, మధు గారు నాకు వంట చేసుకొని వచ్చారనుకోండి, ఆయన ఒక పని చేయాలి. ఏం చేయాలంటే, వంట చేసుకొని వచ్చి ఆ గీక్షాలన్నీ పక్కకు పెట్టి ముందు నా దగ్గరకు వచ్చి బాగా ఏడవాలి. ఆయన బాగా ఏడవాలి. ఎంత బాగా ఏడవాలంటే, ఆయన నాకు ఏడుపు తీసుకురావాలన్నమాట, అంత బాగా ఏడవాలి. కొంతమందికి ఏడవటం రాదు. వాళ్ళు ఏం చేస్తారంటే, అద్దిగా ఏడ్చేవాళ్ళని తెచ్చుకుంటారనమాట. అంటే కొంతమంది అద్దె ఏడ్చేవాళ్ళు ఉంటారనమాట. వాళ్ళతో బేరం ఆడుకుంటారు. 5 సార్లు ఏడిస్తే 50 రూపాయలు, 10 సార్లు ఏడిస్తే 70 రూపాయలు, అలాగా బేరం ఆడుకుంటారు. మీరు నవ్వుకోవద్దు, చాలా సీరియస్గా చెప్తున్నాను నేను, అర్థమైంది, చాలా సీరియస్గా అర్థమైంది. ఆ విధంగా ఏడ్చేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ విధంగా బేరం ఆడి వాళ్ళని తీసుకొచ్చుకుంటారు అనమాట. తీసుకొచ్చితే వాళ్ళు ఏడుస్తారు, బాగా ఏడుస్తారు. ఎంత బాగా ఏడుస్తారంటే, వాళ్ళు ఏడుపు ఎవడు చూసినా కూడా ఏడుపు వచ్చేస్తారు అనమాట, అంత బాగా ఏడుస్తారు. కాబట్టి వాళ్ళు ఏడుపు చూసి, మా ఇంట్లో ఎవరో ఒకళ్ళు చచ్చిపోయారు కదా, వాళ్ళు గుర్తొచ్చి నేను ఏడుస్తాను. బాగా ఏడ్చి 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 నేను నీరసించిపోయి పడిపోతున్నప్పుడు అప్పుడు మధు గారు అన్నం పెడతారు అనమాట. నాకు అన్నం పెట్టేసిన తర్వాత నేను చక్కగా నిద్రపోతాను. నిద్రపోయిన తర్వాత కొద్దిసేపు నాకు మళ్ళీ లేస్తాను. లేచిపోతే మధు లాంటి వాడు ఇంకోటి ఎవడో వస్తాడు, వాడు ఏడుస్తాడు. మళ్ళీ నేను ఏడుస్తాను. వాళ్ళు మళ్ళీ నాకు అన్నం పెడతారు, మళ్ళీ పడుకొని నిద్రపోతాను. ఆ తర్వాత మళ్ళీ లేస్తారు, మళ్ళీ ఇంకోటి ఎవడో వస్తాడు, ఆడు ఏడుస్తాడు, ఆడితో పాటు నేను కూడా ఏడుస్తాను. ఈ విధంగా 7 రోజుల్లో 7కి 3 సార్లు 21 సార్లు ఏడుస్తారు. ఒకడు కోసం, ఒకడు చచ్చిపోతే ఆడి కోసం 21 సార్లు ఏడుస్తారు. సైకలాజికల్గా ఏంటనంటే, ఒక వ్యక్తి కోసం 21 సార్లు ఏడిస్తే ఇంక జీవితంలో ఏడవలసిన పని ఉండదు, ఏడవలసిందంతా అయిపోయిందని మొత్తం దుఃఖం అంతా కక్కేయటం అనమాట. అది చేయటానికని ఆ విధంగా చేస్తారు. అయితే కటిక దుఃఖ దినాల్లో ఎవరు బయటికి వెళ్ళరు. ఆ దినాల్లో ఎలాగో మార్తకు తెలిసింది యేసుప్రభు వచ్చాడని. ఇంటి బయటకు వస్తే తెలియటం పెద్ద విషయం కాదు. ఊరి పొలిమేరల దగ్గర ఉన్నప్పుడు మార్తకు తెలిస్తే ఆమె ఏం చేసిందో చూద్దాం. 20వ వచనం. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళను, కానీ మరియ ఇంటిలో కూర్చొండి ఉండెను. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడుండిన ఎడల నా సహోదరుడు చావుకుండును. 21వ వచనం మీ కంటితో చూశారు కదా. మార్త ఏమన్నదంటే,
ప్రభువా నీవెక్కడుండి నీ ఎడల నా సహోదరుడు చావకుండును. ఇది ఆమె అన్న మాట. 32వ వచనం చూడండి. 32వ వచనం చూడండి. అంతటా మరియా యేసు ఉన్న చోటకి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి జాగ్రత్త వినండి. ప్రభువా నీవెక్కడుండి నీ ఎడల నా సహోదరుడు చావకుండును. మార్తకి మరియకి డైలాగులు ఏమన్నా తేడా ఉందా? చెప్పండి, ఏమన్నా ఉందా? ఏమీ లేదు. అది ఒకటే ఒక తేడా. మార్త నుంచోనంది, మరియా కాళ్ళ మీద పడి అంది. మార్త కోపంతో అంది, మరియా ఏడుస్తూ అంది. ఇది మార్త దెబ్బలాడినట్లు అంది. అయ్యా నువ్వు ఎందుకు ఎప్పుడు వచ్చావు, అప్పుడు వస్తే బతుకుండేవాడు కదా అన్నది. అయ్యో ఎందుకు వచ్చావు అనేది మరియా అన్నది. అంతే, ఇద్దరూ ఒకటే డైలాగ్ వేశారు. కాకపోతే ఇమోషన్ వేరు. అర్థమైందా? ఇమోషన్ బట్టి క్యారెక్టర్ని డిసైడ్ చేయలేం, భావోద్రేకాన్ని బట్టి క్యారెక్టర్ డిసైడ్ చేయలేం. అర్థమైందా? ఇద్దరూ ఒకే డైలాగ్ ఉపయోగించారు కాబట్టి ఇద్దరు ఒకటే అని చెప్పడానికి ఆ వచనం చూపించాను. సరే, 21వ వచనం. ప్రభువా నీవెక్కడుండి నీ ఎడల నా సహోదరుడు చావకుండును. మార్త యొక్క అభిప్రాయం మరి యొక్క అభిప్రాయం ఒకటే. యేసయ్య జాగ్రత్తవని ఎక్కడ దాకా పనికొస్తాడు అని అంటే, జబ్బుంటే పోగొడతాడు, చచ్చిపోయేవాడిని బతికిస్తాడు. ఇక్కడ దాకే పనికొస్తాడు యేసయ్య. మనలో చాలామంది మన దేవునికి ప్రార్థన చేసినప్పుడు కొన్ని లిమిట్లు పెడతాం. ప్రభా రేపు లాస్ట్ డేట్ ప్రభా, లాస్ట్ డేట్ ప్రభా, ప్లీజ్ ప్రభా, రేపే లాస్ట్ డేట్ ప్రభా, రేపు లోపల ఏమైనా చేసే ప్రభా అని. లాస్ట్ డేట్ నీకు కానీ దేవుడికి ఆ లాస్ట్ డేటు. లాస్ట్ డేట్ అయిన తర్వాత దేవుడు ఉద్యోగం ఇవ్వాలనుకుంటే ఇవ్వలేడా చెప్పండి? ఇవ్వగలడు. ఎందుకు ఇవ్వలేడు? ఖచ్చితంగా ఇవ్వగలడు. నేను ఒకసారి న్యూజిలాండ్కి వీసా అప్లై చేశాను. అప్లై చేస్తే వాళ్ళు ఏవో కొన్ని సమస్యలు పెట్టి వాళ్ళతో గట్టిగా అరిచేశాను ఫోన్లో. ఇది నేను 4వ సారి వెళ్ళటం, మీరు నన్నేంటి పిచ్చ ప్రశ్నలు వేస్తారు, మొదటిసారి వచ్చేవాడిని అడిగితే ఒక అర్థం ఉంది, నాకు లేట్ అయిపోతుంది, నేను టికెట్ బుక్ చేసుకున్నాను, నేను మండే ఫ్లైట్ ఎక్కాలి, మీరు ఇంత లేట్ చేస్తే అట్లాగా అని అంటే అప్పుడు థర్స్డే ఆవిడ ఏమందంటే, మీరు నెట్లో ఫైల్ పంపించండి, నేను ఫ్రైడే మీకు వీసా ఇచ్చేస్తాను, మీకు ఇస్తాను వీసా, నేను ఫ్రైడే ఇస్తాను, బట్ నాకు డాక్యుమెంటేషన్ కోసం ఆ ఫైల్ కావాలన్న, ఆ పేపర్ కావాలన్న. అంటే పంపించాను. అయితే న్యూజిలాండ్ వీసా ఆఫీసు ఇండియా టైం ప్రకారం 1 గంట క్లోజ్ అయిపోద్ది ఇండియా టైం ప్రకారం. తర్వాత 3 గంటలకి పోస్టల్ సర్వీస్ క్లోజ్ అయిపోద్ది. ఢిల్లీ నుంచి నాకు పేపర్స్ రావాలి, ఇది నా పాస్పోర్ట్ రావాలి. అయితే 1 గంటకి నాకు వీసా ఇస్తే ముందు మెయిల్ రావాలి, నీకు వీసా శాంక్షన్ అయింది అని. నాకు రాల. 3 గంటలకి డిటిడిసి వాడి దగ్గర నుంచి నాకు మెయిల్ రావాలి, నీ యొక్క ట్రాక్ ఇది అని. శుక్రవారం అది దాంట్లో డిటిడిసిలోకి వస్తేనే శనివారం నా చేతికి వస్తుంది, నేను సోమవారం ఫ్లైట్ ఎక్కాలి. ఇది పరిస్థితి. అయితే ఏం చేయాలి? సాయంత్రం 5 అయిపోయింది. అటు డిటిడిసి వాడి దగ్గర నుంచి కానీ న్యూజిలాండ్ వాడి దగ్గర నుంచి కానీ మెయిల్ లేదు. నేను న్యూజిలాండ్ వాళ్ళకి ఆల్రెడీ చెప్పేశాను, తమ్మి 5 అయిపోయింది, నాకు ఇప్పటిదాకా మెయిల్ రాలేదు, ఎందుకు జరిగిందో నాకు అర్థం కావట్లేదు, ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసుకున్నాను అని కాస్త తొందరపాటు ఉంటే 2-3 చెప్పారు, అన్న ప్రేయర్ చేస్తున్నాం దేవుడు ఇస్తాడు. నా మనసులో అనుకుంటున్నాను, ప్రభా టైం అయిపోయిన తర్వాత నువ్వేంటి ఇస్తావు, టైం అయిపోయిన తర్వాత ఏంటి ఇస్తావు, ఇది అనుకున్నాను. 6:03 నాకు మెయిల్ వచ్చింది. 6:03 నీకు వీసా గ్రాంట్ అయిందని. సరే, ఇప్పుడు ఒక ఆనందం వచ్చింది వీసా గ్రాంట్ అయిందని. కానీ డిటిడిసి క్లోజ్ అయిపోద్ది 6 గంటలకు ఇండియా టైము. కాబట్టి శనివారం కనుక వాడు కొరియర్లో వేసాడు అనుకో, ఆదివారం నాకు డిస్పాచ్ అవ్వదు. ఎట్లాగా, ఏం చేయాలి అని అనుకుంటూ ఉన్నాను. అయితే ప్రార్థన చేశాను. శనివారం పొద్దున్న 10 గంటలకే కొరియర్ వచ్చింది నాకు. ఎలా వచ్చింది కొరియర్ అని అంటే, పైన స్టాంప్ ఒకటి వేసింది, ఆ స్టాంపును బట్టి అది నాకు వచ్చింది. ఏం స్టాంప్ వేసింది తెలుసా? డిప్లొమాట్ అని వేసింది పైన. డిప్లొమాట్ అంటే అర్థమైంది తెలుసా? ఒక దేశపు దాని అంటారు మంత్రులు ఉంటారు చూసా, అంబాసిడర్స్ ఉంటారు సార్, వాళ్ళకి ఇస్తారనమాట. కాబట్టి నన్ను డిప్లొమాట్ ముద్ర వేసి టైం అయిపోయిన తర్వాత కూడా దాన్ని డిస్పాచ్ అయ్యేటట్లు చేశారు. నేనేమన్నా పెద్ద రికమెండేషన్లు ఉపయోగించానా? లేదు, ఐ డిడ్ నాట్ యూజ్. టైం అయిపోయిన తర్వాత కూడా దేవుడు పని చేయగలడు, హీ క్యాన్ డూ ఇట్. కానీ ఈమె ఏమనుకుందంటే, చచ్చిపోయాడు, చావుకు ముందు వచ్చినట్లయితే బాగుండేది, పని అయిపోయింది, ముందు వచ్చినట్లయితే బాగుండేది. మనలో కూడా కొంతమంది అలాంటి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఏం ప్రభా ఇప్పుడు ఏం చేయమంటావు, అంతా అయిపోయింది ప్రభా, అంతా అయిపోయింది, జరగాల్సిందంతా జరిగేసింది, ఇంకెప్పుడేం చేయమంటావు. ఇలాంటి ఆలోచనతో కొంతమంది ప్రార్థన చేయటం ఆపేసేవాళ్ళు ఉన్నారు, దరిద్రమైన ప్రార్థనలు కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ మార్త కూడా అదే పని చేసింది. అయితే ఇంకో మాట కూడా చూద్దాం. 21వ వచనం, 22వ వచనం. ఇప్పుడైనను
నువ్వు దేవుణ్ణి ఏమడిగినాను దేవుడు నీకు అనుగ్రహించినని ఎరుగుతున్నాను. ఈ మాట కొంతమంది పొరపాటుగా అర్థం చేసుకోవచ్చు. అమ్మా, మార్తకి ఎంత ఉపవిశ్వాసం, ఇప్పుడైనా కూడా దేవుడు ఏమైనా చేసేయగలడని. దీంట్లో 2 లొసుకులు ఉన్నాయి. ఒక లొసుకు ఏంటో చెప్తాను చూడు, డైరెక్ట్గా అర్థమవుతుంది. ఇప్పుడైనాను నీవు దేవుణ్ణి ఏమడిగినాను అంటే ఏసైకి ఏమీ లేదు. ఏసై దేవుణ్ణి అడిగితే దేవుడు చేస్తాడు. ఏసై ఏం చేసేవాడు కాదు. ఏసైలో ఆ సత్తా లేదు, ఏసైలో ఆ దమ్ము లేదు, ఏసైలో ఆ గొప్పతనం లేదు, ఏసైలో ఆ శక్తి లేదు. ఏసై తండ్రిని అడగాలి. ఇది మొదటి లొసుకు. రెండోది, ఇప్పుడైనాను తండ్రిని ఏది అడిగినా అన్నప్పుడు ఆ ఉద్దేశంలో లాజర్ని తిరిగి లేపుతాడని కాదు. ఒకవేళ అదే నిజమైతే రాయి తీయండి అని యేసుప్రభు అంటే కనుక మార్త ఎందుకు తొందరపడాలా? మార్త ఎందుకు ఆపేయాలి? సంతోషించాలి కదా, వేలయ్యాలి కదా. ఏ లేదు. ఆమె ఏం అడగదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడైనా తండ్రిని అడుగు, ఆయన మమ్మల్ని ఆదరిస్తాడు. మనము ఇదే విధంగా ప్రార్థన చేస్తాం. చచ్చిపోయాడయ్యా ఆదరించు, అయిపోయిందయ్యా ధైర్యాన్ని నువ్వు, అయిపోయిందయ్యా కాస్త శాంతినివ్వు. ఇది మనం అడిగేటువంటి ప్రార్థన. బట్ గాడ్ డజంట్ గివ్ దాట్. దేవుడు ఊరుకునేవాడు కాదు. కొన్ని సందర్భాల్లో మన జీవితంలో చేయాలనుకున్నటువంటి పని అయ్యేదాకా ఆయన ఊరుకోడు. మనం వదిలేసుకుంటాం, మనం అయిపోయింది అనుకుంటాం ప్రాజెక్ట్. బట్ ఇన్ గాడ్స్ సైట్ ద ప్రాజెక్ట్ ఈజ్ నాట్ ఓవర్. సరే, ఇది జరిగిన తర్వాత యేసుప్రభువు వారు ఏమన్నారు? యేసు నీ సహోదరుడు మరలా లేచినని ఆమెతో చెప్పగా, యేసే పాపం చాలా నెమ్మదిగా అన్నాడు. అందుకు మార్త ఆయనతో, అంత్యదినమున పునరుద్ధానమందు లేచినని ఎరుగుదునన్ను. ఇది ఒక విధంగా చెప్పాలంటే మీనింగ్లెస్గా వాక్యాన్ని కోట్ చేయటం అంటారు. మీనింగ్లెస్గా, అసందర్భంగా వాక్యాన్ని కోట్ చేయటం. మనోళ్ళు కొంతమంది ప్రార్థనలో ఇలాంటి వాక్యాలు తెగ కోట్ చేసేస్తూ ఉంటారు. కొంతమంది ప్రార్థన వింటే మనకేమనిపిస్తుంది అంటే, వావ్, ఈయనకు గొప్ప విశ్వాసం ఉందనుకుంటాం. ఎందుకంటే ఆది కాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం దాకా ప్రార్థనలో ఎన్ని వచనాలు వచ్చేస్తూ ఉంటే వచనాలు వల్లిస్తారు. దే హ్యావ్ బై హార్టెడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కానీ అవి జీవితానికి ఎటువంటి ప్రభావాన్ని చూపించేది కాదు, జీవితంలో ఎటువంటి అర్థాన్ని ఇచ్చేది కాదు. ఈమె కూడా వాక్యాన్ని కోట్ చేసేసింది, చెప్పేసింది. బట్ దాని యొక్క మజా, దాని యొక్క అర్థం, దాని యొక్క ప్రభావం తన జీవితంలోకి రాలేదు. అయితే ఆమె ఆ మాట అన్నప్పుడు యేసయ్య అప్పటికి కోపం తెచ్చుకోకుండా ఇప్పుడు ఆయన అంటున్నప్పుడు అన్నమాట, అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావు? యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధానమును జీవమును నేనే. ఒక విధంగా లాజరు చనిపోయిన 4వ రోజు దాకా యేసు ప్రభు రాకపోవడానికి కారణం అది. ఆయన పునరుద్ధానమును జీవమును అని రుజువు చేయదలుచుకున్నాడు ప్రపంచానికి. కొన్ని మాటలు చెప్తే సరిపోద్ది, కానీ కొన్ని మాటలు చెప్తే సరిపోదు, అవి చేతల్లో చూపించాలి. నాకు పాటలు బాగొచ్చు అన్నాం అనుకో, ఏదో ఒకటి పాడి వినిపించు అంటాం. మనం అడుగుతాం, నాకు డ్యాన్స్ చేయటం వచ్చు, అవునా, ఒక బిట్టేసి చూపించు అని అడుగుతాం మనం. ఇది మనం అడిగేది. యేసయ్య నేనే పునరుద్ధానాన్ని జీవాన్ని, అవునా, ఇటు చచ్చిపోయాడు, లేపు చూపించు. ఇది మనం అడిగే ప్రశ్న. ఆయన అడగకుండానే రుజువు చేశాడు. మన జీవితంలో తన శక్తిని రుజువు చేసుకోవడానికి కొన్ని పరిస్థితులు ఆయన అనుకూలింపచేస్తాడు. కొన్ని పరిస్థితులు ఆయన వచ్చేటట్లు, కలిగేటట్లు ఆయన చేస్తాడు. పునరుద్ధానమును జీవమును నేనే. నీ జీవితంలో ఆయన శక్తిని కనపరచాలని ఒక ఉదాహరణగా తీసుకోవడానికి ఇష్టపడితే అంతకంటే ధన్యత ఏముంది? లాజర్ని ఎంపిక చేసుకున్నాడు, మార్త మరియల్ని ఎంపిక చేసుకున్నాడు. నిన్ను ఎంపిక చేసుకుంటే, నన్ను ఎంపిక చేసుకుంటే ఎంత గొప్ప విషయం అది. ప్రభా, నన్ను ఉదాహరణగా తీసుకున్నావు నువ్వు, సూపర్ ప్రభా, యు ఆర్ గ్రేట్. అయితే దేవుడు ఎవరిని పడితే వాళ్ళని ఎంపిక చేసుకోడు. తనకిష్టమైన వాళ్ళని, తను బాగా ప్రేమించే వాళ్ళని, తనకు అనుకూలంగా ఉండే వాళ్ళని ఆయన ఎంపిక చేసుకుంటాడు. మొన్నోసారి ఒక టీవీ ప్రోగ్రాం చూస్తూ ఉన్నాను నేను. అది యూకే ఆల్సో హ్యాస్ టాలెంట్ అనేది ప్రోగ్రామ్ అనమాట. ఏంటనంటే టాలెంట్స్, వాళ్ళకున్నటువంటి తలాంతులు చూపించుకునే దాంట్లో ఫైనల్ అనమాట. అంటే 5గురు వచ్చారు, వాళ్ళ తలాంతులు ప్రదర్శిస్తారు. ఆ తలాంతులను బట్టి ఎవడు గొప్ప తలాంతు కలిగిన వాడో యునైటెడ్ కింగ్డమ్ మొత్తంలో, అంటే ఇంగ్లాండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్, ఈ 3 దేశాల్లో ఎవరు గొప్పడో చూపించడానికి. దాంట్లో ఒక అతను వచ్చాడు. అతను వచ్చినప్పుడు తన భార్యను తీసుకొచ్చాడు. భార్యనో లేకపోతే ప్రేయసో, మొత్తానికి హూ ఎవర్ ఇట్ ఈస్, ఆమె వచ్చింది. ఇద్దరు వచ్చారు. అయితే ఆయన ఇంత కట్ట ప్యాకలు తీసుకొచ్చాడు. ప్యాకలు తీసుకొచ్చి అన్నాడు, ఈరోజు నేను చూపించేటువంటి టాలెంట్ చాలా గొప్పది, అది ఇది పరిచయం చేసి ఒక అతన్ని పిలిచాడు. పిలిచి ఈ ప్యాకల్లో ఒక ప్యాక తీసుకో అని అన్నాడు. తీసుకున్నాడు. తీసుకుంటే నువ్వు ఏ ప్యాక మొక్క తీసుకున్నావు దాన్ని ఇవ్వంటే ఇచ్చాడు. దాన్ని ఒక మొక్క ఇరిచేశాడు. ఇరిచి ఆ మొక్క నీ దగ్గర పెట్టుకో అని అన్నాడు. అంటే చింపినటువంటి ప్యాక మొక్క ఉంది, దాన్ని మధ్యలో పెట్టేశాడు. పెట్టి మళ్ళీ కలిపేశాడు.
కలిపి పేకల కట్ట అతనికి ఇచ్చాడు. ఇచ్చి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నేను 1 2 3 అన్నప్పుడు నీ చేతిలో ఉన్న పేకలన్నీ పైకి ఇసురు అని అన్నాడు. ఇసిరినప్పుడు నేను చేసే పని ఒకటే, ఏంటనంటే నా చేతిలో కత్తి ఉంటుంది, ఆ కత్తిని ఇలా ఇసురుతాను. ఇసిరితే ఏ పేకనైతే నువ్వు చింపావో ఆ చింపిన పేకకి ఈ కత్తి గుచ్చుకొని నా భార్యను అక్కడ నుంచోపెడతాను. నా భార్యకి ఇక్కడ ఒక చెక్క ముక్క పెడతాను, వెళ్ళి కరెక్ట్గా చెక్క ముక్క గుండెకు గుచ్చుకుంటుంది. ఇది అన్నది. భార్యని నుంచుంటావా అని అంటే నేను నుంచుంటా అని అన్నది. అన్న తర్వాత నీకు భయం వేస్తుందా, కళ్ళకు గంతలు కట్టుకుంటావా అని భార్యని అన్నాడు. లేదు, నువ్వంటే నాకు భయం లేదు, నువ్వంటే నాకు నమ్మకం, నాకు కళ్ళ గంతలు వద్దు అని అన్నది. ఆయన గంతలు తెచ్చాడు, కళ్ళ గంతలు. అయితే అప్పుడు ఏమంటాడు తెలుసా? ఓకే, నువ్వు కళ్ళ గంతలు పెట్టుకోకపోతే నేను గంతలు పెట్టుకుంటానని పెట్టేసుకున్నాడు ఆయన. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, కత్తి ఎవడి చేతిలో ఉందో ఆడి కత్తి చేతిలో ఉన్నవాడు కళ్ళ గంతలు పెట్టుకున్నాడు. ఇక అందరికీ టకా కొట్టుకుంటూ ఉంటుంది అనమాట. అది పరిస్థితి అనమాట. ఆవిడ అక్కడ నుంచొని ఉంది, ఇక్కడ ఒక చెక్క ముక్క పెట్టుకొని ఉంది. అర్థమైంది? ఇలా చూస్తూ ఉంది ఆవిడ, చాలా ధైర్యంగా చూస్తూ ఉంది. అతను పేక ముక్కలు ఇసిరేవాడు, వాడు వణుకుతూ ఉంటాడు అనమాట. వాడు వణుకుతూ ఉంటే నువ్వు టెన్షన్ పడద్దు, నేను కరెక్ట్గా చెప్పిన టైంకి నువ్వు విసరాలి. 1 2 3 అంటాను, 3 అనగా నువ్వు పైకి ఇసరాలి అని అన్నాడు. అంటే ఓకే అన్నాడు. 1 2 3 అన్నాడు. పేక ముక్కలు ఇసిరాడు. ఇసిరితే వేసి పెట్టి కొట్టాడు కత్తి. కొడితే ఆ కత్తి ఆ చిరిగిన పేక ముక్క గుచ్చుకొని అది వెళ్ళి ఆ అమ్మాయి గుచ్చుకుంది. ఆ సన్నివేశం చూసినప్పుడు నాకేమనిపించింది తెలుసా? అక్కడ నుంచోగలిగేది ఆ అమ్మాయి ఒక్కతే, ఇంకెవరు నుంచోరు. ఇంకెవరిని నుంచోమన్నా చేత కాదు వాళ్ళకి, ఇంకెవరు నుంచోమన్నా ఆ ధైర్యం ఉండదు, ఇంకెవరు నుంచోమన్నా ఆ నమ్మకం ఉండదు. నేను చిన్నప్పుడు విలియం టెల్ అనేటువంటి ఒక స్టోరీ చదివాను. ఆ స్టోరీలో రాజుగారు ఒక అతన్ని పిలిచి, నువ్వు బాగా కత్తి విసురుతావంట, అయితే అంత దూరంలో యాపిల్ పెడతాను, నువ్వు బాణం విసరాలి, ఆ బాణం యాపిల్ని 2 ముక్కలు చేయాలంటే సరే అంటాడు. అయితే యాపిల్ నీ కొడుకు నెత్తి మీద పెడతానంటాడు. అప్పుడు తండ్రి భయపడతాడు, కానీ కొడుకు అంటాడు, డాడీ నాకు తెలిసినంత మటుకు నువ్వు ఎప్పుడు బాణం విసిరినా గురి తప్పలేదు, నేను ధైర్యంగా నుంచి ఉంటా, వణకను, భయపడను, టెన్షన్ పడను, నా నెత్తి మీద యాపిల్ ఉంటుంది, నువ్వు ఏమాత్రం తొందరపడకుండా బాణం విసిరు అంటాడు. అంతే, బాణం విసిరుతాడు, యాపిల్ 2 ముక్కలు అవుతుంది. నేను చిన్నప్పుడు చదువుకున్నటువంటి స్టోరీ. అక్కడ కొడుకు మాత్రమే అలా ధైర్యాన్ని ఉండగలడు. నువ్వు దేవునికి ఇష్టమైన వాడివైతే, దేవునికి ఇష్టమైన దానివైతే నీకు దేవుడు అలాంటి పరిస్థితులు కల్పిస్తాడు. స్టెఫెన్కి కల్పించాడు అలాగా, దానియేలుకి కల్పించాడు అలాగా, షడ్రక్ మెషక్ అబేద్నెగోకు కల్పించాడు, పౌలు శీలలకు కల్పించాడు, పట్మస్ ద్వీపంలో యోహానికి కల్పించాడు. తనకిష్టమైన వాళ్ళకి తన శక్తిని ప్రదర్శించడానికి కల్పిస్తాడు. ఇక్కడ మార్తా మరియా లాజర్ని ఎంపిక చేసుకున్నాడు. సరే, అది అయిపోయింది. ఈ మాట నువ్వు నమ్ముచున్నావా అని అడిగింది. ఇంతకు యేసు ప్రభువారు ఏమన్నారు? పునరుద్ధానమును జీవం నేనే అంటే, నా యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. దీని అర్థం ఏంటి? మనం కువైట్ వెళ్ళాలంటే ఇక్కడే మనకు వీసా వచ్చి ఉండాలి, అమెరికా వెళ్ళాలంటే ఇక్కడే మనకు వీసా వచ్చి ఉండాలి. వీసా ఉంటేనే ఆ దేశం వెళ్ళటానికి ఫ్లైట్ ఎక్కించుకుంటారు. పక్క దేశానికి వెళ్ళటానికే మనం ఈ దేశంలో ఉన్నప్పుడే వీసా కావాలంటే, పరలోకంలోకి వెళ్ళాలంటే వీసా ఎక్కడ కావాలి? ఇక్కడున్నప్పుడే మనకు పరలోకపు వీసా కావాలి. పరలోకపు వీసా అనే నిత్య జీవం అంటారు. పరలోకపు వీసా రావాలంటే ఒకే ఒక అప్లికేషన్, విశ్వాసం అనే అప్లికేషన్ పెడితే యేసుక్రీస్తు అనే ప్రభువారు మన పాస్పోర్ట్ మీద ముద్ర ఇచ్చి గ్రాంటెడ్ అని ఇస్తాడు. అది మన జోబులో పెట్టుకుంటే ఎప్పుడు చచ్చిపోయినా మనం పరలోకానికి వెళ్తాం. కాబట్టి వీసా ఉన్న వ్యక్తి, అర్థమైనా, ఫ్లైట్ ఎక్కేటప్పుడు ధైర్యంగా ఎక్కుతాడు, ఎటువంటి అనుమానం లేదు. నీకు రక్షణ ఉంటే, నిత్య జీవం ఉంటే పరలోకానికి నువ్వు వెళ్తావనే గ్యారెంటీ ఉంటుంది. కాబట్టి బ్రతుకున్నప్పుడే నీకు ఎటువంటి టెన్షన్ ఉండదు. ఒకవేళ చచ్చిపోతే నేను పరలోకంలో ఉన్నా అని చెప్పగలుగుతావు. అది యేసు ప్రభువారు అన్నది. 27వ వచనం, మార్త నోట్లోంచి వచ్చేటువంటి దివ్యమైనటువంటి మాట. నా ఉద్దేశంలో సువార్తలన్నిటిలో అతి గొప్ప వచనం ఇదే. ఎందుకో చెప్తాను చూడండి, మేము ఒకసారి చదివి వినిపిస్తాను. ఆమె, అవును ప్రభువా, నీవు లోకం నాకు రావాల్సిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. యేసుక్రీస్తు గురించి, అంటే యేసయ్య గురించి 3 విషయాలు ఒకే ఒక వచనంలో చెప్పింది ఆమె. 3 విషయాలు ఏమని చెప్తుందంటే, ఆమె అవును ప్రభువా, యేసయ్య ప్రభు అంటే పరిపాలించేటువంటి వాడు, అందరికంటే పైన ఉన్నటువంటి వాడు. నువ్వు ప్రభువి, నీవు లోకం నాకు రావాల్సిన దేవుని కుమారుడివి, నువ్వు ప్రభువి, అందరికంటే పైన ఉండేవాడివి, నువ్వు దేవుని కుమారుడివి, పరలోకము నుంచి వచ్చినటువంటి ప్రతినిధివి. ఇది 2వది. 3వది క్రీస్తువి, అంటే మమ్మల్ని రక్షించేటువంటి మెస్సేవి, మమ్మల్ని భూలోకంలోంచి పరలోకంలోకి తీసుకెళ్ళగలిగేవాడు నువ్వే.
అందరి మీద అధికారం ఉన్నవాడు నువ్వే, ప్రభువి, పరలోకము నుంచి భూలోకములోకి వచ్చిన వాడు నువ్వే, దేవుని కుమారుడివి, భూమి మీద ఉన్నటువంటి మమ్మల్ని పరలోకములోకి తీసుకెళ్లేవాడు నువ్వే, మెస్సైవి, క్రీస్తువి. 3 విషయాలు ఒకే వచనంలో ఒకే సందర్భంలో ప్రస్తావించిన తొలి వ్యక్తి మార్తా. ఉద్రేకపూరితంగా అనేసిందేమో, మొత్తానికి అనేసింది. కొన్ని డైలాగులు ఉద్రేకపూరితంగా వస్తాయి. నువ్వు క్రీస్తువి అన్నాడు పేతురు. యేసుప్రభు అన్నాడు, ఇది నువ్వు చెప్పింది కాదులే, దేవుడు నీతో చెప్పించాడని. బహుశా ఇక్కడ కూడా అదే అయి ఉంటుంది. పరిశుద్ధాత్ముడు మార్త నోట్లోంచి ఆ మాటలు వచ్చేటట్లు చేశాడు. ఒక స్త్రీ నోట్లోంచి ఆ మాటలు వచ్చినాయి. చాలా సందర్భాల్లో స్త్రీ మాట్లాడకూడదు, స్త్రీ మౌనంగా ఉండాలంటే ద గ్రేటెస్ట్ థియలాజికల్ స్టేట్మెంట్ అబౌట్ జీసస్ క్రైస్ట్ ఎవర్ ఫస్ట్ మేడ్ వాజ్ బై అ లేడీ. ఒక స్త్రీ అన్నది, నువ్వు ప్రభువి, నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు క్రీస్తువి. అది ఆమె చెప్పినటువంటి మాట. సరే, అది అయిపోయింది. ఇప్పుడు 32వ వచనం, మరియ దగ్గరికి వద్దాం. అంతటా మరియ యేసు ఉన్న చోటకు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవు ఇక్కడ ఉండి నీ ఎడల నా సహోదరుడు చావకున్నాను. ఆమె ఏడ్చిడియు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చిడియు యేసు చూచి కలవరపడి ఆత్మలో మురుగుచు అతన్ని ఎక్కడ ఉంచిరని అడగగా వారు, ప్రభువా, వచ్చి చూడని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచి. ఇది మరియతో జరిగినటువంటి కాన్వర్సేషన్ అంతానికి లేదు. ఎందుకంటే మరియతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు యేసయ్య. మరియ బైబిల్లో 3 సార్లు కనబడుతుంది. లూకాసు వార్త 10వ అధ్యాయం 39వ వచనం, యోహాను సువార్త 11వ అధ్యాయం 32వ వచనం, యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. 3 సందర్భాల్లో మరియ సువార్తల్లో మనకు కనబడుతుంది. ఈ 3 సందర్భాల్లో కూడా మరియ యేసయ్య పాదాల దగ్గరే కనబడుతుంది. ఎవ్రీ టైమ్ షీ వాజ్ అట్ ద ఫీట్. ఇక్కడ ఆమె పాదాల మీద పడి ఏడుస్తుంది, అంతే. ఆమె ఏడుస్తూ అడుగుతుంది. అడిగితే ఆమె ఏడుపును చూసి యేసయ్యకి దుఃఖం వచ్చింది. ఎందుకు యేసయ్య దుఃఖం రావాలి? యేసయ్య లాజర్ని లేపడానికి వచ్చాడు. నర్మే, ఎందుకు ఏడుస్తున్నావు అనాలి కదా. ఎందుకు అనలేదు అట్లాగా, ఎందుకినా ఏడ్చేశాడు. ఇక్కడే నాకు చాలా బాగా నచ్చాడు యేసయ్య. ఏంటి తెలుసా, మన భావోద్రేకానికి అనుగుణంగా ఇమిడిపోయేవాడు మన రక్షకుడు. నువ్వు ఏడుస్తుంటే నీతో పాటు ఏడుస్తాడు, నువ్వు నవ్వితే ఆయన నీతో పాటు నవ్వుతాడు, నువ్వు ప్రశ్నిస్తే నీకు జవాబిస్తాడు, నువ్వు వాదిస్తే ఆయన నీ పక్కన కూర్చొని ఆయన నీతో ఆర్గ్యూ చేయడానికి ఇష్టపడతాడు. హీ కమ్స్ టు యువర్ పర్సనాలిటీ లెవెల్. ఈమె ఏడుస్తుంటే ఏడుస్తాడు ఆయన. ఏడ్చేవాడిని ఆదరించగలిగేది ఏడ్చేవాడే. ప్రపంచంలో అతి కష్టమైంది ఏంటి తెలుసా, ఏడ్చేవాడి దగ్గరికి వెళ్ళి ఆదరించడం. అందుకే మీలో చాలా సందర్భాల్లో ఇలా జరుగుతూ ఉంటుంది. మీకు ఎవరో తెలిసిన వాళ్ళు చచ్చిపోయారు, వాళ్ళని పలకరించడానికి వెళ్ళారు. ఒక 2-3 నిమిషాలు శవం పక్క నుండి బయటకు వచ్చి ఏమంటారు తెలుసా, అమ్మో అక్కడ ఉండడం నాకు చాలా కష్టమైంది అంటారు. అందరూ ఏడుస్తుంటే నీకు ఏడుపు రాదు, ఏడవకుండా ఉండలేవు, ఇది నీ బాధ. ఇట్స్ వెరీ టఫ్, ఇట్స్ వెరీ టఫ్. కానీ యేసయ్య అలా నటించడు. అమ్మో నేను కొనలేను అని ఉండవు. నువ్వు ఏడుస్తుంటే చటుక్కుని ఏడ్చేస్తాడు ఆయన. నీ స్థితిగతుల్లోకి ఆయన దిగిపోతాడు ఆయన. హీ కమ్స్ డౌన్ టు యువర్ లెవెల్. నీ స్థితిగతుల్లోకి వచ్చేస్తాడు. మరియ ఏడుస్తుంటే ఆయన ఏడ్చాడు. మార్తని పదే ప్రశ్నలు అడిగారు. మరియను ఒక్క ప్రశ్న కూడా అడగలేదు, ఒక్క ప్రశ్న కూడా మరియతో మాట్లాడలేదు. ఆయన ఆ ప్రశ్న పక్కవాళ్ళని అడిగాడు. రే ఎక్కడ బాధ పెట్టారయ్యా? వాళ్ళు చెప్పారు, అయ్యా వచ్చి చూడండి అని అన్నాడు. వాళ్ళంతా కుమిలిపోతూ ఉంటే ఈయన కూడా కలవరపడి ఏడవటం మొదలుపెట్టాడు. వై జీసస్ క్రైస్ట్, ఎందుకు ఏడ్చాడు? 38వ వచనం, యేసు మరలా తనలో మూలుగుచూ సమాధి వద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. ఏసి దానికి ముందే ఉన్నారు తెలుసా, 37వ వచనం, వారిలో కొందరు ఈ గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పిరి. ఆ టైంలో యేసయ్య మూలుగటం మొదలుపెట్టాడు, ఎక్కెక్కి ఏడవటం మొదలుపెట్టాడు. యేసయ్య ఏడుపుకి కారణాలు చాలా ఉన్నాయి, అందులో చెప్తాను. నెంబర్ 1, ఎందుకు ఏడ్చాడంటే మరియ ఏడుస్తుంది, ఆదరించడానికి ఆయన ఏడ్చాడు. దట్స్ నెంబర్ 1, ఆదరించడానికి. నెంబర్ 2, చావును చూస్తే ఆయనకి ఏడుపు వచ్చింది, చావు పాపం బట్టి వచ్చింది, అందుకని ఏడ్చాడు. నెంబర్ 2. నెంబర్ 3, ఆ చావు తన చావుకి దారి తీసింది. యేసుప్రభు చావుకి దారి తీసింది ఈ చావు, అది 3వ కారణం. 4వది, వీళ్ళ అవిశ్వాసాన్ని చూసి ఏడ్చారు. గుడ్డివాడిని లేపాడు, నేను చావకుండా చేయలేపాడా? నువ్వు వచ్చినట్లయితే 2 రోజుల క్రితం బాగుండేది కదా, చచ్చిపోయాడు కదా, వాడి దగ్గరికి వెళ్తావు. శిష్యులు అనుమానించారు, మార్త మరి అనుమానించింది, చుట్టూ ఉన్న మత అధికారులు అనుమానించారు. ఎవ్రీబడి డౌటెడ్ జీసస్ క్రైస్ట్. అందుకే ఆయన కుమిలిపోయాడు. యేసు 39వ వచనం, రాయి తీసివేయడం చెప్పగా చనిపోయిన వాని సోదరి అయిన మార్త, ప్రభా అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అందుకేసు
నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతుమని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అన్నాను. 4 సందర్భాల్లో ఈ అధ్యాయంలో యేసయ్య ఇలాంటి భాషను ఉపయోగించాడు. మొదటిది 3వ వచనం, 4వ వచనం, ఇది దేవుని మహిమ కోసం వచ్చింది. రెండోది 15వ వచనం, మీరు నమ్మునట్లు నేను అక్కడ లేను. మూడోది 23వ వచనం, 25వ వచనం, పునరుద్ధానమును జీవమును నేనే. యేసు ప్రభు వారు పదే ఈ మాట చెప్తున్నాడు. అమ్మా, ఈ మూడ్, ఈ సిచ్యువేషన్, దీనంతటిని కూడా ఇక్కడ దాకా తీసుకొచ్చింది నేనే. నువ్వు గొప్ప కార్యాన్ని చూడబోతున్నావు అని చెప్పి యేసు ప్రభు వారు రాయి తీయమని చెప్పి ఏమన్నాడు తెలుసా? 41వ వచనం, యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావు అని నేను ఎరుగుదును. నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహం నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తినను. దీన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు వారు ప్రార్థన చేయకుండా లాజర్ తిరిగిలే అంటే తండ్రికి ఈయనకి సంబంధం లేదు. ఒకవేళ యేసయ్య తండ్రి లాజర్ని లేపు అని అంటే యేసయ్యకి సత్తా లేదని. తండ్రికి ప్రార్థన చేసి లాజర్ని లేపింది లాజర్ని లేపింది తండ్రి, యేసయ్య కాదు. తండ్రికి చెప్పకపోతే తండ్రికి ఈయనకి లింక్ లేదు. అందుకని యేసయ్య మధ్య పని చేశాడు. తండ్రి, మన ఇద్దరం కలిసి చేసే పని ఇది. తండ్రి, ఇది మన ఇద్దరి మధ్యన సంబంధం. ఇది నీకు తెలిసిందే, నాకు తెలిసిందే, కానీ వీళ్ళకి తెలియదు. అందుకని నీకు మాట చెప్తున్నాను ఈ మాట అని లాజర్ లేసిరా అన్నాడు. లేపింది లాజర్ని యేసయ్యే, కానీ యేసయ్యని పంపింది ఎవరు? తండ్రి. దేవుని కుమారుడినా, అందుకే దేవుడితో మాట్లాడాడు. ఈయన దేవుడు, అందుకే లాజర్ని లేపాడు. ఈయన దేవుని కుమారుడు, అందుకే దేవుడితో మాట్లాడాడు. ఈయన దేవుడు, అందుకే లాజర్ని తిరిగి లేపాడు. ఆయన ప్రభువు, పునరుద్ధానం మీద, జీవం మీద అధికారం కలిగినటువంటి వాడు. ఈ గొప్ప కార్యాన్ని చూపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి పని ఇది. ఇది ఆరాధనకు దారితీసింది. నీ జీవితంలో ఆలస్యమైంది ఏదైనా ఉన్నదా? నీ జీవితం ఆందోళనకు దారితీసిందా? నీ జీవితం తొందరపాటుకి దారితీసిందా? అడిగింది ఒకటైతే నీకు లభ్యమైంది ఇంకోట. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నావా? ఈ 44 వచనాల్లో నువ్వు నేర్చుకోవాల్సింది ఒకటే. దేవునితో నీకు ఉండాల్సిన సంబంధం ఉంటే, దేవునితో నువ్వు గడపాల్సిన విధంగా గడిపితే, ఇలాంటి క్రిటికల్ మూమెంట్లో కూడా దేవుడు నిన్ను ఆదరిస్తాడు. నువ్వు ఆరాధించే వ్యక్తిగా నిన్ను మారుస్తాడు. పరిస్థితులు ఎంత గంభీరంగా ఉన్నప్పటికి కూడా నీలో ఆ శాంతి, ఆ సమాధానం, ఆ సంతోషం, ఆ సంతృప్తి ఆయన కలిగించడానికి యోగ్యుడు. ఆయనకి పరిధులు లేవు, ఆయనకి పరిమితులు లేవు, ఆయనకి హద్దులు లేవు. మనకుంటాయి ఆయన. కాబట్టి ఆయనతో మాట్లాడేటప్పుడు మన హద్దుల గురించి ఆయనతో మాట్లాడాల్సిన పని లేదు. ప్రభా, నీ ఇష్టం ప్రభా, నువ్వు చేయదలుచుకుంటే ఎప్పుడైనా చేయగలవు, ఏదైనా చేయగలవు, ఎక్కడైనా చేయగలవు. నీ ఇష్టం ప్రభా, నీ ఇష్టాన్ని నా ఇష్టంగా ప్రభా అని అడగటం మనం నేర్చుకోవాలి.